ఇక ఓర్గల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జనావాసాలు, వాణిజ్య సముదాయాలు, ఆలయాల్లోకి ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా చేస్తే వారిని ప్రాణాలతో ఎలా రక్షించుకోవాలో ప్రయోగాత్మకంగా చూపించారు. ఆక్టోపస్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మాక్ డ్రిల్లో 90 మంది ఆక్టోపస్ సిబ్బందితో పాటు స్థానిక పోలీస్ బలగాలు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆపరేషన్ కోసము ఆక్టోపస్ పోలీస్, అలాగే లోకల్ పోలీస్, అలాగే వరంగల్ స్పెషల్ పార్టీ పోలీస్ టోటల్ కలిపి ఒక 90 మెంబర్స్ ఇక్కడ మేము ఈ డ్రిల్ని చేయడం జరిగింది. సో భద్రకాళి అమ్మవారి టెంపుల్లో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ డీజీ గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైనా వైటల్ ఇన్స్టాలేషన్స్ ప్రజలకు సేఫ్ అండ్ సెక్యూరిటీ కొరకు ఎటువంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం పోలీస్, ఇలాంటి క్యాజువాలిటీ కాకుండా ఏ రకంగా ఈ ఉగ్రదాడులు కానివ్వండి, లేకపోతే వేరే రకమైన దాడులు ఏ రకంగా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భద్రకాళి అమ్మవారి టెంపుల్లో మాక్ డ్రిల్ మార్నింగ్ 6 AM నుంచి ఇప్పుడు 8:30 వరకు చేయడం జరిగింది.